ఈస్టర్ శుభాకాంక్షలు. మరి యేసుక్రీస్తు ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకు సమాధి నుండి తిరిగి లేచిన రోజు కాబట్టి యేసుక్రీస్తు చేసిన సేవ మామూలు కదండి. ఆయన ప్రచురించిన మరి సువార్త 3.5 సంవత్సరాలు మాత్రమే, కానీ ప్రపంచమంతా కూడా ఆయన విధి విధానాలను ఇప్పటి వరకు కూడా పాటిస్తున్నారు. దాని మీదే ఈ ప్రపంచం అనేది ముందుకు వెళ్తూ ఉంది. ఎందుకు అంటే మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు చనిపోయి పాతిపెట్టబడి 3వ రోజున తిరిగి లేచి ఉన్నారు. అలా ఆయన సిలువ వేయబడకముందు చేసిన అన్నీ కూడా ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు అన్నింటికి కూడా సమాధానము ఉండేది కాదు. ఆయన చేసిన అన్నీ కూడా చరిత్రలో లిఖించబడ్డాయి. అవి నిజము అని నిరూపించబడింది ఎప్పుడు అంటే ఆయన సమాధి నుంచి లేచిన తర్వాత నిరూపించబడ్డాయి. ఇక్కడ మనం గమనించవలసింది ఏంటి అంటే తన్ను తాను నిరూపించుకున్నాడు. మనం మనుషులుగా మనల్ని మనం నిరూపించుకోవడం కష్టం. ఏ రోజు ఏం జరుగుతుందో మనకు తెలియదు, అని ప్రభువైన యేసుక్రీస్తు వారికి తెలుసు. ఎందుకంటే ఆయన ప్రపంచాన్ని సృష్టించిన వ్యక్తి కనుక. మార్కు సువార్త 16వ అధ్యాయంలో మనం 5వ వచనం చూసినట్లయితే, అప్పుడు వారు సమాధిలో ప్రవేశించి తెల్లని నులుటంగి ధరించుకొని ఉన్న ఒక పడుచువాడు కుడివైపున కూర్చుండట చూచి ముగిల కలవరపడి, అందుకతడు కలవరపడకుడి, సిలువ వేయబడిన నజరేయుడగు యేసును మీరు వెదకుచున్నారు, ఆయన లేచి ఉన్నాడు. ఇక్కడ లేడు. ఎక్కడ లేడు? సమాధిలో లేడు. మనం కూడా ఈరోజు ఇరుకులో, ఇబ్బందులో మనం ఉన్నామని మనం అనుకుంటున్నాం, కానీ మనం ఏ ఇరుకులో, ఏ ఇబ్బందులో లేము. దేవుడి మనల్ని వాటి నుంచి రక్షించగల, తప్పించగల సమర్థుడు. ఎందుకంటే ఆయన ఏంటో నిరూపించుకున్నాడు. ఆయన్ని నమ్ముకున్న మనల్ని కూడా మన బాధల నుండి దేవుడు విడిపించగలడు. మనం నమ్మవలసింది, క్రీస్తు నా కొరకు జన్మించాడు, నా కొరకు స్వస్థత ఇచ్చాడు, నా కొరకు సువార్తను అందించాడు, నా కొరకు చనిపోయాడు.